ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ రిజల్ట్స్ అయితే మనకి ఇంకా రాలేదు. సో ఈ రిజల్ట్స్ అనేవి మనకి తొందరగా రావాలి అని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ అయితే వేద్దాము. సో నేను ట్విట్టర్లో అదే ఎక్స్ అంటారు కదా, ఎక్స్లో మనము ఒకటి అయితే రాశాను నేను. అదేవిధంగా పిఎంఓకి అంటే ప్రధాని మోడీకి, ఎస్ఎస్సికి, అదేవిధంగా బీఎస్ఎఫ్కి, ఐటీబీపీకి అయితే మనం ట్యాగ్ చేయడం అయితే జరిగిందనమాట. ఏంటి అంటే డిక్లేర్ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అనేటటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ని వాళ్ళందరికైతే మనము రేస్ అయితే చేద్దాము. మరి వాళ్ళ నుంచి మనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని చెప్పేసి, మరి ఎందుకు ఈ రోజే మనం అలా అడుగుతున్నామని చెప్పేసి చూసుకున్నట్లయితే, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇది ఎస్ఎస్సి వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు కాబట్టి మరి ఎందుకోసము మీరు ఇంకా దీన్ని డిలే చేస్తున్నారు, దీన్ని తొందరగా వీలైనంత తొందరగా మాకు రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేయండి అని చెప్పేసి మనం ఈ యొక్క ట్విట్టర్ క్యాంపెయినింగ్ అయితే రన్ అయితే చేద్దాము. సో దాన్ని ఏ విధంగా మనం అందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను మీకు క్లియర్గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఐడియా ఉంది కదా, టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో, లేదా మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే కనుక మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా మీకైతే అక్కడ కనిపిస్తుంది. అక్కడ మన ఎల్లో కలర్ లోగో ఉంటుంది. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్కు సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడికి వెళ్ళేసి టెలిగ్రామ్లోకి తెలిపి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో మీకు అక్కడనే ఫస్టే కనిపిస్తుంది ఒకటి ట్విట్టర్ క్యాంపెయినింగ్ అని చెప్పేసి నేను రాసింది కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ట్విట్టర్ ఎక్స్ అనేది అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నేను అక్కడ రాసింది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సమ్ ఫోటో కూడా మీకు ఇక్కడ షో అవుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే కింద రీట్వీట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రీట్వీట్ మీద మాత్రమే క్లిక్ చేయండి. ఇంకా కింద కామెంట్ రాయాలనుకుంటే ఇంకేమన్నా రాయండి. కామెంట్లో కూడా డిక్లేర్ రిజల్ట్స్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ని కూడా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పైన హ్యాష్ ట్యాగ్ పెట్టేసి డిక్లేర్ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అని చెప్పేసి రాశాను. మీరు కూడా సేమ్ అంతే కామెంట్లో కూడా యాజ్ పెట్టేసి డిక్లేర్ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అని చెప్పేసి రాయండి. దాంతోపాటు పైన రీట్వీట్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ రీట్వీట్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు కూడా మీ యొక్క పోస్ట్లో అంటే మీ యొక్క ఐడిలో కూడా మీరు రాసినట్టు అవుతుందన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో దీనికి రీట్వీట్లు వస్తే కనుక, అంటే ఎంతమంది అయితే మనం క్వశ్చన్స్ అడుగుతామో ఎక్కువ సంఖ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు స్పందించడం అయితే జరుగుతుంది అనమాట. మరి ఏంటి రీజన్ అని చెప్పేసి కూడా చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక్కరు ఇద్దరు అడిగితే కాదు, కొన్ని వేల సంఖ్యలో క్యాండిడేట్స్ అందరూ అడగాలి. కాబట్టి మీరు ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే రిజల్ట్స్ కోసం ఎదురు చూసినటువంటి మీ ఫ్రెండ్స్ ఉన్నారో కంపల్సరీ వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేడా రేపా ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ రావాలి అన్న ఉద్దేశంతో ఒక ట్విట్టర్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మీ అందరినీ దృష్టిలో ఉంచుకొని నేను ఆ రకంగా అయితే రాశాను. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రీట్వీట్ అయితే చేయండి. ఈ వీడియోని సాధ్యమైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో లైక్ తీసుకోకండి. ఎంత ఎక్కువ రీట్వీట్లు వస్తే, ఎంత ఎక్కువ మంది క్వశ్చన్ చేస్తే వాళ్ళు మనకు క్వశ్చన్ అడగడానికంటే మన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఒక విషయాన్ని అయితే లైట్ తీసుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి సీరియస్గా తీసుకొని అక్కడ ఎక్స్లో మీరు క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ అయితే అవ్వండి. ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాము. సో ఈ వీడియోకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతే. మీకు తర్వాత కూడా దీని గురించి నేను మీకు అప్డేట్ కూడా ఇస్తాను. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవుద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి రెగ్యులర్గా టచ్లో అయితే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.